హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ములక్కాయ చారు చేస్తున్నాను. ములక్కాయలు మంచిగా 3 సార్లు కడుక్కొని పక్క పెట్టుకోవాలి. టమాటా, దోసకాయ చెక్క తీసుకొని మంచిగా ఇది టమాటా చెక్క తీసుకొని కోసుకొని పక్క పెట్టుకోవాలి. స్పూను ఉప్పు, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు 1 స్పూను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పప్పు, కందిపప్పు మంచిగా ఉడకబెట్టి బాగా మ్యాష్ చేసి ఇట్లా వేసుకొని పెట్టుకోవాలి. చింతపులుసు, అల్లం ఎల్లిగడ్డ బాండి పెట్టుకున్నాం. దీనికి సంబంధించిన అన్ని ఐటమ్స్ ఇవన్నీ పడతాయి దాంట్లోకి, పప్పుచారులకు, సాంబార్లకు. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం. నేను ఈరోజు పప్పుచారు చేస్తున్నా. దాటికి సంబంధించినవన్నీ మీకు చూపించాను, అట్లా చేసుకోవాలి. జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్నాక వీటికి సంబంధించిన ములక్కాయలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇవి మొత్తం టోటల్. మళ్ళీ ఇక్కడ 2 ఉన్నాయి, ఇవి ఉన్నాయి. తర్వాత అవి వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఇది కొంచెం గోల్డ్ కలర్ రావాలి. ఇది బాగా వేయాలి. పులు పెట్టుకోవాలి, తొందరగా అయిపోతుంది. మసాలా పడితే చాలా టైం పడుతుంది. పప్పు చారు కదా. వేగాలి బాగా. కొంచెం వేగినాక అల్లం పేస్టు, పసుపు వేసుకుందాం. ఇది కొంచెం వేగాలి. మందంగా గిన్నె పెట్టుకుంటే మాడిపోదు, చాలా బాగుంటుంది టేస్ట్. పలసగా పెట్టుకుంటే మాడిపోయి ఇంకా కూరగా టేస్ట్ ఉంది. ఇవి ఇంకా కొంచెం వేగాలి. అల్లం పేస్టు, పసుపు వేసుకోవాలి. వేసుకొని 1 స్పూన్ అల్లం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని పచ్చివాసన పోవాలి. సిమ్లో పెట్టుకోవాలి, మాడిపోవచ్చు అంత. తర్వాత టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇది కొంచెం నూనెలో ఫ్రై కావాలి. తర్వాత ములక్కాయలు కూడా వేసుకోవాలి. ములక్కాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇది కూడా కొంచెం మగ్గాలి. ఇందులో ఆయిల్లో మగ్గాలి. తర్వాత నెక్స్ట్ ఎల్లిపాయలు 2 వేసుకోవాలి, దంచి కచ్చపచ్చ దంచుకొని దీంట్లో వేసుకోవాలి. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గినాక మిగతాది చెప్తాం. తర్వాత ఇది మగ్గినాక పప్పు నీళ్ళు పోసుకోవాలి. పప్పు పోసుకొని ఇది కొంచెం పప్పులో ఉడకాలి. కొంచెంసేపు ఉడకాలి. ఉడికినాక తర్వాత చారు పోసుకోవాలి. తర్వాత పప్పు ఉడికినాక పప్పులు పోసుకున్నాక చారు పోసుకోవాలి. చింతపులుసు వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి. సాంబార్. తర్వాత కారం, 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ ఉప్పు వేసుకొని కలబెట్టాలి. బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొత్తిమీర పైన ఇది మసాలా
ఇట్లా ఉడికించుకోవాలి. ఇట్లా ఉడికించుకొని ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాలు ఉంచుకొని బంద్ చేసుకోవడం. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి. తెలంగాణ పప్పుచారు, ములక్కాయ చారు, అట్లా ఐటమ్స్ అన్నీ వేసుకొని చేసుకుంటే టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకొక 5 మినిట్స్, ఇంకా 20 మినిట్స్ ఉంచుకొని బంద్ చేసుకోవడం. పక్కన ఉన్న బెల్లుని బాగా కొట్టండి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ పెట్టండి ప్లీజ్ ఫ్రెండ్స్. తెలంగాణ పప్పుచారు ఇలా బాగుంటుంది, సూపర్. లైక్ చేయండి.